హాయ్ అండి, నేను డాక్టర్ నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయిన్పల్లి. ఈరోజు మనం మన ఓపీలో సాధారణంగా చూసే పేషెంట్స్ మన దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. అదేంటంటే గౌటీ ఆర్థరైటిస్ ఆర్ గౌట్. ఇది ఏంటి, ఇది ఎవరికి వస్తుంది, దీనికి సిమ్టమ్స్ ఏంటి, ఎలా పేషెంట్ ఏ ప్రాబ్లమ్స్తో మన దగ్గరికి వస్తారు, దాన్ని ఎలా మనం నిర్ధారిస్తాము, దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ గౌట్ ఆర్ గౌటీ ఆర్థరైటిస్ అనేది మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వలన ఇది రావటం జరుగుతున్నది. ఈ యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అని అంటే, మనం రెగ్యులర్గా తీసుకునే ప్రోటీన్ ఫుడ్ అనేది అది డిగ్రేడ్ అయిన తర్వాత, అంటే జీర్ణమైన తర్వాత యూరిక్ యాసిడ్గా ఓవరాల్గా యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అయ్యి అది మనకి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకోవటం వల్ల, లేదా ఈ ఎక్కువ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ జరగటం వల్ల, లేదా మన కిడ్నీలో ఏమన్నా సమస్యలు ఉండబట్టి ఆ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ బయటికి పోకపోవడం వల్ల మన రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఈ ఎక్కువైన యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో జాయింట్స్లలో వెళ్ళి ఆ జాయింట్స్ని తినేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఈ యూరిక్ యాసిడ్ పెరిగిన పేషెంట్స్ మనకి ఎలాంటి కంప్లైంట్స్ వస్తారంటే, ఎక్కువగా బాడీ పెయిన్స్, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్. ఏ జాయింట్స్లో వస్తుంది అని అంటే అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే మన ఎల్బో జాయింట్ ఇన్వాల్వ్ కావచ్చు, రిస్ట్ జాయింట్స్ ఇన్వాల్వ్ కావచ్చు, మోకాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు, అలాగే ఈ చేతుల్లో చిన్న చిన్న జాయింట్స్లో ఇన్వాల్వ్ కావచ్చు. కానీ ముఖ్యంగా పర్టికులర్గా మన కాలి బొటన వేల జాయింట్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఇది డిస్టింక్టివ్గా ఆ పార్ట్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దానితో పాటు మిగతా పార్ట్స్లో మిగతా బాడీ పెయిన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ పేషెంట్ ఎక్కువ కదలలేకపోవటం, మూమెంట్ తక్కువ అవటం, ఇలాంటి సమస్యలతో పేషెంట్స్ మన దగ్గరకు వస్తారు. సో మనం పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కోసారి చూస్తాం, ఒకసారి ఎక్స్రే తీసి చూస్తాము. సో ఇన్వాల్వ్ అయిన జాయింట్ని ఎక్కువ ఏ జాయింట్ అయితే మనకి ఇన్వాల్వ్ అయిందో ఆ జాయింట్ ఎక్స్రే తీసి ఏమైనా జాయింట్ డ్యామేజ్ ఎంతవరకు ఉందో చూస్తాము. అలాగే బ్లడ్లో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నవి అని చూసుకుంటూ, దాన్ని బట్టి ఏ లెవెల్లో మనకి ప్రాబ్లం ఉందో చూసుకుంటూ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మన బాడీలో మన దగ్గర పేషెంట్ బాడీ పెయిన్స్తో వచ్చాడు, జాయింట్ పెయిన్స్తో వచ్చాడు, మనం ఎక్స్రే తీసాము, దాంతోపాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ టెస్ట్ చేసాము, దీనివల్ల యూరిక్ యాసిడ్ మనకి ఎక్కువ ఉన్నది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, దీనికి పేషెంట్స్కి రెండు రకాలుగా ట్రీట్ చేయవచ్చు. ముందుగా పేషెంట్కి తన యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే తినే ఆహార పదార్థాలు అది చేంజ్ చేసుకోవటం, దాంతోపాటు ఇది ఎక్కువగా మనకి పేషెంట్కి షుగర్స్ కానీ, బీపీ ఎక్కువ ఉన్నా కానీ, తర్వాత ఒబేసిటీ ఎక్కువ ఉన్నా కానీ, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో పేషెంట్స్కి మనం చెప్తాము, సో ఈ బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఏమైనా ఉంటే వెయిట్ లాస్కి ప్రిఫర్ చేయటం, దాంతోపాటు తినే ఆహార పదార్థాలు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందులో ఉంటుంది ప్రోటీన్ చూసుకొని, అంటే మీట్, ఫిష్, ఇలాంటి వాటిల్లో మనకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రోటీన్ ఫుడ్ మనం తగ్గించుకుంటే ఆ ప్రోటీన్ ఫుడ్ తగ్గించుకుంటే మనకు ఆ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఆల్కహాలిక్ బెవరేజెస్, పర్టికులర్గా బీర్స్, మిగతా ఆల్కహాల్ని మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కార్బోనేటెడ్ డ్రింక్స్, అంటే సింపుల్ కూల్ డ్రింక్స్ కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ని పెంచుతూ ఉంటుంది. సో మనం ఈ యూరిక్ యాసిడ్ పెంచేటట్లుగా ఉండే ఈ ఆహార పదార్థాలన్నింటినీ, అంటే మీట్, ఆల్కహాలు, కూల్ డ్రింక్స్, ఇవన్నిటిని మనం తగ్గించుకుంటూ ఉండాలి. దాంతోపాటు రొటీన్గా పెయిన్ కోసం పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాము. ఈ పెయిన్ కిల్లర్స్ పర్టికులర్గా తక్కువగా ఈ నొప్పులు, ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాపర్గానే పనిచేస్తాయి. కానీ ఈ నొప్పి ఎక్కువగా ఉన్నది, దాంతోపాటు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మాత్రానికి మనం మిగతా ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించే విధంగా మనం ఫెబుక్సోస్టాట్ కానీ, లేదంటే అలోపెరినాల్, కాల్చిసిన్, ఇలాంటి మెడికేషన్ ద్వారా మనం తర్వాత, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మనం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నా కానీ మనకి పెయిన్స్ తగ్గట్లేదు అన్నప్పుడు ఇలాంటి మెడికేషన్స్ వాడుకుంటూ పేషెంట్కి రిలీఫ్ ఇవ్వచ్చు.